ఏ హావా దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేడం గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బలగంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అప్కమింగ్స్ ఏంటో మరిన్ని వివరాలు మేడంని అడిగి తెలుసుకుందాం. అలా హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? యా సూపర్, అంటే చాలా బాగున్నారు. అయితే నాకైతే అర్థమవుతుంది మిమ్మల్ని చూస్తుంటే. థ్యాంక్ యూ. ఓకే, అండ్ అవార్డ్స్ ఫంక్షన్ రావడానికి వచ్చారు, మీ ఫీలింగ్ ఏంటండి? చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి నటిగా మీకు అందరికీ దగ్గర అయ్యాను. ఇప్పుడు అవార్డ్స్ తీసుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంటుంది. ఏముంటుంది ఫీలింగ్? ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఓకే, అంటే అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయి మీవి? అంటే బలగన్ తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీ మీద మాకు. ఇప్పుడు మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి. చాలా ఇప్పుడు కలియుగం పట్నంలోని ఒక మూవీ చేశాను, అందులో బాగుంది క్యారెక్టర్. తర్వాత చాలా మూవీస్, మట్క మీకు తెలిసిందే, కరుణ కుమార్ గారు డైరెక్టర్, ఆయన మూవీలో చేస్తున్నాను, హీరో మదర్గా చేస్తున్నాను. తర్వాత నా సామిరంగా అందులో చేశాను, నాగార్జున గారి మూవీ. జూనియర్ ఎన్టీఆర్ మూవీ. ఏంటండి జూనియర్ ఎన్టీఆర్? దేవరా. దేవరా అన్నారు కాబట్టి అడుగుతున్నా. అసలు చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ నెల అదే జనవరిలో టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎలా ఉండబోతుందండి దేవరా టీజర్? డెఫినెట్గా చాలా బాగుండబోతుంది, డెఫినెట్గా. ఎందుకంటే చాలా కేర్ తీసుకుని వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. అందులో ఆయన యాక్టింగ్ గురించి చెప్పాలా, నట సారబోబుడు అంటారా? చూస్తుంటే అక్కడ ఎంత వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. నేను ఇంకా ఎంత ఇంప్రూవ్ అవ్వచ్చు అనేది అక్కడ నేర్చుకున్నాను. హ్యాపీ. అంతమంది పెద్ద వాళ్ళతో వర్క్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారిని థియేటర్లో చూస్తేనే తట్టుకోలేరు జనాలు ఆ వైబ్ని. అసలు మీరు రియల్గా చూసారు, యాక్టింగ్ చేయడం చూసారు, మీ ఫీలింగ్ ఏంటి అసలు సెట్లో? చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ క్యారెక్టర్ రావడానికి, నాకు అవకాశం రావడానికి ఆయనే చెప్పారు. రూపా గారిని క్యారెక్టర్లో పెడితే బాగుంటుందని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ గారే చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అప్రిషియేట్ చేశారు. మీ క్యారెక్టర్ బాగుందండి, బలగం చూశాను, మంచి సినిమా, ఒక మంచి ఎథిక్స్ ఉన్న మూవీ అని చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అంటే సినిమా అంటే ఏ లెవెల్లో ఉంటుంది మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం? ఎక్స్పెక్టేషన్సా? డెఫినెట్గా చాలా బాగుంటుంది. కంప్లీట్గా నా లుక్ కానివ్వండి, ఆ కాన్సెప్ట్ వెళ్ళే విధానం చాలా బాగుంది. ఖచ్చితంగా బాగుంటుంది. ఓవరాల్గా మీరు దేవరా అన్నారు కాబట్టి అడుగుతున్నా, దేవరా మూవీ గురించి మన తెలుగు ఆడియన్స్కి ఏం చెప్తారు వన్ వర్డ్లో ఎన్టీఆర్ గారి గురించి? నేను ఏం చెప్పలేను, ఎందుకంటే అంత సూపర్ యాక్టర్ ఆయన గురించి నేను ఏం మాట్లాడినా తక్కువే అవుతుంది. సినిమా చూస్తారు, తెలుసుకుంటారు. మేడం, దేవరా కాదు ఇంకా పెద్ద సినిమాలో నటియాలి, ఎన్టీఆర్ గారితో మళ్ళీ నటియాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.